దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 25వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున సాయంత్రం 4 గంటలు దాటాక బయటపడే ఒక నిజం మిమ్మల్ని నించోనివ్వదు, పడుకోనివ్వదు. ఎంతగానో మీ యొక్క హృదయం ద్రవిస్తుంది. మీ కంటి వెంబడి కన్నీరు రాకమానదు. ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, బయటపడబోతున్న ఆ యొక్క నిజం దేనికి సంబంధించి, మీ యొక్క పర్సనల్ జీవితానికి సంబంధించిందా, కుటుంబ జీవితానికి సంబంధించిందా, ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేదండి. వీడియోలోకి అయితే తప్పకుండా వచ్చేద్దాము. ఈ రోజు ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కింద కామెంట్ రూపంలో తెలియజేసి వారాహి మాతను మనసులో స్మరించండి. అమ్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో మార్పు, కదలిక తప్పకుండా మొదలవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో ఉంది. కానీ మీ గురించి ఒక నిజం, రహస్యం బయటపడుతుంది. కనుక మీరు ఆ యొక్క రహస్యం బయటపడిన తరువాత ఎలా ఉండాలి, పడకముందు జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఏ దేవత ఆరాధన మీనరాశి జాతకులకు మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ రాశి వారికి 2 ప్రత్యేకమైన శుభయోగాలు ఈ రోజే ఏర్పడబోతున్నాయి. దీనివల్లే లాభము, అదృష్టము అనేవి కూడా అన్నీ సొంతం కాబోతున్నాయి. జీవితంలో సానుకూల మార్పులు కూడా దీనికి కారణమని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి ఈ రోజున అనగా మనకి బుధవారం తిథి నాడు గురువు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలో ఉంటారు. దీనితో గురువు, శుక్రుడు కలగలిసి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి అద్భుతవంతమైన లాభదాయక ఫలితాలుంటాయి. ఈ సమయంలో నిలిచిపోయినటువంటి పనులు వీరికి పూర్తవుతాయి. పురోగతి వస్తుంది. జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాల నుంచి బయటికి రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఈ యొక్క గురువు, శుక్రుడు కలగలిసి ఈ యొక్క యోగం కారణంగా 5 రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. అందులో మొట్టమొదటి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశిలో మీ యొక్క రాశి మీనరాశి ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున మాత్రం అన్ని విధాల శుభయోగాలుంటాయి. పొద్దునే లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు కూడాను ఏ ఒక్క నిమిషాన్ని కూడాను అనవసరంగా వినియోగించారు. అవసరాలకి వినియోగిస్తారు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీలో ఒక మంచి కదలిక వస్తుంది. ఈ కదలిక ఎంత బాగుంటుందంటే మీరు చేసిన తర్వాత ఆ పని అందులకు తాలూకా ఒక గర్వం మీలో తొణికిసలాడుతుంది, తొంగి చూస్తుంది. కాదు అనుకున్న పనులు జరిగిపోతే అందులోన మీ చేతుల ద్వారా జరిగితే గనక ఆ యొక్క సుఖం అటువంటిది. మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మేము ఏదైనా చేయగలము అని ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. మాలో టాలెంట్ ఉంది, మమ్మల్ని మేము నమ్ముకోవాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఈ రోజున ఈ ఆలోచన మీలో కలగక మానదు. కానీ కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి. నిత్య జీవితంలో రాశి చక్రాలు అలాగే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటాము. నిజానికి మనం ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా ఒక నూతన పని మొదలు పెట్టాలనుకున్నా, ఏం చేయాలన్నా కూడాను ముఖ్యంగా మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే గ్రహాలు అనుకూలంగా ఉండాలి, నక్షత్రాల బలం ఉండాలి. అప్పుడే వివాహాది శుభ కార్యక్రమాలు పూర్తవుతాయి. వివాహాది శుభ కార్యక్రమంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి
మనకు శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కేవలం వివాహాలు వంటి శుభ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఇతర ఏ శుభ కార్యక్రమాలు జరగాలన్నా గ్రహాల అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ఈ సమయంలో ఈ రోజున ఈ రాశి వారికి మాత్రం అటువంటి అద్భుత యోగం ఉండడం వల్ల శుభ కార్యక్రమాలకు పునాదులు, చర్చలు కలిసి వచ్చే సమయము. ఎక్కువగా సక్సెస్ అందుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా మీకు ఎక్కువగా లాభాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో బాగుంటుంది. సంపద అనేది పెరుగుతుంది. వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు కలుగుతాయి. పనిచేసే ప్రదేశంలో గౌరవం మరి కాస్త పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తులు, పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ సమయంలో ఈ రోజున వీరికి అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. సక్సెస్ అందుకోవడంలో డబుల్ సక్సెస్ అందుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మరి కాస్త మీ యొక్క గర్వం పెరగొచ్చు, జాగ్రత్త. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే డబుల్ ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా కొంచెం శ్రమించండి. కొంచెం కష్టపడితే తప్పకుండా అవకాశాలుంటాయి. ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. విద్యార్థులు మంచి అవకాశాలు పొందుకుంటారు. గృహిణులకు ఈ సమయంలో పుట్టింటి నుండి శుభవార్త అందుతుంది. అలాగే ఈ సమయంలో దాంపత్య జీవితంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో అయితే గనక ఆర్థిక లాభాలు ఇక్కడి నుంచే పొందుకుంటారు. మీరు అనుకున్న పెట్టుబడులు ఫలించడం, పెట్టుబడుల రీత్యా లాభం రావడం, మీ యొక్క మాట వలన ఎదుటి వారి యొక్క ఆకర్షణ సొంతం చేసుకోవడం, మాటకు పరపతి పెరగడం మొదలవుతుంది. ఇందులకు గాను ఈరోజు కొంతమందికి లాభాలు ఉండొచ్చు. ఏమైనా సరే లీగల్గా పెట్టుబడి పెట్టాలి. ఇల్లీగల్ వంటి వాటి జోలికి వెళ్ళొద్దు. లాభాలు ఎక్కువగా రావడంతో పాటుగా కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తాయి. అలాగే ఈ రాశి వారు మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటను మాట్లాడేటప్పుడు నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఉన్న గోచారం ప్రకారం అయితే మీరు ఏది మాట్లాడినా సరే అది కాస్తంత తప్పుగా బోధపడే అవకాశం ఎదుటి వారికి కనిపిస్తుంది. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ రాశివారు వీరి గురించి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. రహస్యంగా ఏవైతే దాచుకుని ఉన్నారో రహస్యంగా ఉండాలి. అత్యంత ఎక్కువగా రహస్యంగా ఉండాలి అనుకునేవి కూడాను మీకు ఈ సమయంలో అవి అత్యంత రహస్యంగానే కాకుండా తెలియని వారికి, తెలుసుకోకూడని వారికి తెలియబోతుంది. అటువంటివి బయటకు రాకూడదు, బయటపడకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒంటరిగానే ఉండండి. ఈ రోజున ఎవ్వరికీ నమ్మి ఏ విషయం చెప్పొద్దు. గత జ్ఞాపకాలు నెమరు వేసుకోవద్దు. ఇలా కొన్ని జాగ్రత్తలైతే పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తగా కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ సమయంలో చేసినటువంటి ఏ పని అయినా సరే శుభప్రదంగా మారొచ్చు. కానీ శత్రువులు అధికమే. శత్రువులు అధికంగా ఉండడం వల్ల సమస్యలు కూడా అధికమవుతాయని గుర్తుంచుకోండి. సమస్యలు అధికమవడం వల్ల అనేక రకాల బాధలు, కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటారు. తద్వారా మీకు ఎలాంటివైనా సరే అంటే సమస్యలు కూడాను వస్తాయి. అలాగే ఏదైతే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తూ కూడా ఉంటారు. కనుక మీరు కొన్ని విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ద్రోహం చేశారని, చేస్తున్నారని తెలిస్తే గనక వారి మీద కక్ష కట్టడం, దూషణకు దిగడం, మాటలతో వారిని వేధించడం. ఈరోజు ఇందువల్ల మీకు వచ్చే లాభం ఏదీ ఉండదు, గ్రహించండి. అందులకు గాను మీరు గోప్యంగానే ఏ విషయాన్ని ఉంచి వారితో కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా దూరాన్ని వ్యవహరించడం, నిదానంగా మీ యొక్క బంధాన్ని, వారి బంధాన్ని మధ్యలో తెంపివేయడం మంచిది. నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు ఎక్కడో ఉంటారు, పక్కనే ఉంటారు. వారిని గ్రహించాలి. మంచి వారిని ఈ రాశి జాతకులు దూరం చేసుకుంటారు. చెడ్డ వ్యక్తులను చేరువ చేసుకుంటారు. ఎందుకంటే చల్లని మాటలు చెప్తారు. కొంతమంది మంచివారు కోపంగా చెప్తారు, ఎందుకంటే మనం బాగుండాలని. ఆ యొక్క మాటను అర్థం చేసుకోవడంలో కాస్తంత అపార్థం జరగవచ్చు. మీ జీవితంలో కాస్తంత కాదు, చాలా సందర్భాల్లోనే తెలిసి తెలియక ఇలా జరిగింది. కొంతమంది చెడ్డ వ్యక్తుల మాటలు విని మీ యొక్క జీవితాన్ని మీరే కోల్పోవాల్సి వచ్చింది. మీకు మంచి చేసే వ్యక్తులు మీ నుంచి దూరం చేయాలి. శత్రువులు ఇలా పట్టుకొని కూర్చున్నారు. అలాంటి వ్యక్తుల చేతుల్లో మీరు ఖచ్చితంగా చిక్కుకుంటారు. కనుక కాస్త తెలివిగా ఆలోచించండి.
నూతనమైనటువంటి స్నేహితులతో ఎక్కువ పరిచయాలు పెంచుకోవద్దు. కొత్త స్నేహితులకు చాలా దూరంగా ఉండండి. కొత్త స్నేహితులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. కొత్త స్నేహితులతో చాలా మితంగా మాట్లాడాలి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. డబ్బు విషయంలో కూడా ఎవరికైనా ఇచ్చేటప్పుడు డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త, లేదంటే చాలా నష్టపోతారని గుర్తుంచుకోండి. ఇక డబ్బు అనేది మీ చేతికి అందాలి అన్నా, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలనుకున్నా, కుటుంబంలో సంతోషం నెలకొనాలి అనుకున్నా, ఖచ్చితంగా ఈ రాశి వారు అయితే ఇలా మీ గురించి ఒక రహస్యం బయటపడుతుంది. కనుక అప్రమత్తతే ధ్యేయము. ఈ రహస్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే సాయంత్రం 4 గంటలు దాటాక ఈ రహస్యం అనేది బయటపడుతుంది. మీరు ఏదైతే అత్యంత రహస్యంగా దాస్తూ వస్తున్నారో ఆ యొక్క ఇబ్బంది ఈ రోజుతో తీరిపోతుంది, బయటపడిపోతుంది. ఇక తప్పును ఒప్పుకోండి. అయిన వారి ముందు మీ పశ్చాత్తాపాన్ని తెలియచేయండి. ఇకనైనా అలా జరగకుండా ఉండేలాగా చూసుకోండి. మీ మనసు ఈ రోజున చెడులో మంచి అన్నట్లుగా ప్రశాంతంగా మారుతుంది. మీ కుటుంబ సభ్యులు అయిన వారు తప్పక మిమ్మల్ని ఆదరించి చేరదీస్తారు. అంతా మంచి జరుగుతుంది. నిత్యం శివ భగవానుని పూజించుకోవడం, ఆరాధించుకోవడం మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.